హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది క్రెడిట్ చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉండే ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు తెలియజేయడం అయితే జరుగుతుందని కొన్ని సమాచారాలు అంటే ముఖ్యమైన విషయాలను అయితే తెలియజేస్తున్నారు. ఈ క్రాప్లో మరి ఈకేవైసీలో నమోదై ఉండి అప్లై చేసుకొని ఉండి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ జమ కాబోతున్నట్లు కూడా తెలియజేశారు. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదై ఉండి అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి బ్యాంకుల వారీగా కొత్త జియోన్ అనేది ఆమోదం చేసి ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు అయితే అమౌంట్ అనేది పెంపొందించడంతో పాటు ప్రతి రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్గా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందని ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకుని అప్లై చేసుకోవాలని, ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో క్రెడిట్ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి కూడా నేరుగా వారి మొబైల్కి అందజేయడం కూడా జరుగుతుందని మన ఏపీ ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులు అయితే ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని అకౌంట్ అనేది ఆన్లో ఉంచుకోవాలని, అలా ఉంచుకున్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నట్లు తెలియజేశారు. సో చూసారా ఫ్రెండ్స్, కొత్త తేదీని కూడా ప్రకటన మళ్ళీ చేస్తామన్నట్లు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.